నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 తాండవం చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో పెంచిన ధరలతో టికెట్లు విక్రయించుకునేందుకు చిత్ర యూనిట్ కు మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళ్తే అఖండ 2 టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. అఖండ 2 టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. దీన్ని సవాల్ చేస్తూ చిత్ర బృందం వెంటనే డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే డిసెంబర్ 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ 2 తాండవం చిత్రానికి అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాజిటివ్ రివ్యూలతో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి అఖండ 2 సినిమాకు హైకోర్టులో మొత్తము ఒక ఊరట లభించిందని చెప్పుకోవాలి. కోర్టు రిలీజ్ కు ఊరట లభించినట్టు నేపథ్యంలోనే సంబరాలు కూడా చాలా చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూసుకుంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చుక్క ఏదైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అఖండ 2 సినిమా మొదటి నుంచి కూడా 5th కు రిలీజ్ కావాల్సినటువంటి సినిమా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ తో ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. తిరిగి ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి. నిన్న ఆల్రెడీ ప్రీమియర్ షో వేసినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కోర్టు ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసినట్టు 120 జీవో ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఆ జీవోను సింగిల్ బెంచ్ కొట్టేసినటువంటి నేపథ్యంలో డిస్మిస్ చేసిన నేపథ్యంలోనే ఆల్రెడీ ఇవాళ కోర్టు రిలీజ్ వరకు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ సంబంధించి చూసుకుంటే ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే డిస్మిస్ చేసిందో దాన్ని కొట్టేసినట్టు దాంట్లో అప్పుడు ఊరట లభించని చెప్పుకోదు కోర్టు రిలీజ్. అయితే తిరిగి నిన్న ఆల్రెడీ ప్రీమియర్ షో ఏదైతే వేశారో దానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే అది సింగిల్ బెంచ్ లో చూసుకోవాల్సిన పరిస్థితి డివిజన్ బెంచ్ చెప్పింది. ఇప్పుడు కేవలం ఇవాళ ఆర్గ్యుమెంట్ కాసేపు జరుగుతున్న నేపథ్యం కేవలము ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే జరుగుతున్నట్టు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు మీరు ధిక్కరించారు కదా, మేము ఆల్రెడీ కోర్టు చెప్పినాం కదా, మీరు సినిమా రిలీజ్ చేస్తారు, రివ్యూలో ఎట్లేస్తారు అని చెప్పేసి వాదించిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు అంటే మీకు గౌరవం లేదా అని చెప్పి మందలించిన పరిస్థితి. దీనిపైన కూడా కాసేపు జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డివిజన్ బెంచ్ అయితే క్లియర్ గా చెప్పింది ఎన్నో ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చిన 120 జీవో ఏదైతే ఉందో ఆ డిస్మిస్ చేసిందాన్ని ఆల్రెడీ డివిజన్ బెంచ్ రద్దు చేసినప్పుడు అక్కడికి క్లియర్ అయిపోయింది. కానీ ఈ చిన్న ప్రివ్యూ షో ఏదైతే వేశారో దానికి సంబంధించిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దానిపైన నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు అని కూడా 14 వరకు క్లియర్ గా సినిమా అంతా కూడా చూసుకొని నడిపించుకోవచ్చు. కానీ కోర్టు 15 నాడు మాత్రం మళ్ళీ ఒకసారి ఉన్నటువంటి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఉండదు. కానీ ఇప్పటికైతే సినిమాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కూడా సినిమా ఒక బాలయ్య బాబు సినిమా కోసం కూడా మొత్తం చాలా మంది బారులు చేస్తున్న పరిస్థితి, చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా మాత్రం ఒక డివోషన్ కింద ఉందని కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్సాహంగా ఉందని చెప్పాలి. నిన్న మనకు అయితే సినిమా ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన వారందరికీ కూడా ఎట్టకెళ్లకు సినిమా రిలీజ్ కావడం, సినిమా హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కావడంతో కూడా చాలా మంది బాలయ్య బాబు అభిమానులు కూడా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినిమా అఖండ 2 ఏదైతే నడుస్తుందో భారీగా టికెట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో దొరకట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. టికెట్లు సినిమా టికెట్లు దొరకట్లేదు, వాటిని కూడా బ్లాక్ అమ్ముతున్నట్టు తెలుసు. బ్లాక్ అమ్మితే మాత్రము చట్ట విరుద్ధం. అప్పుడు ఏదైతే సినిమా థియేటర్లో ఉండకో మీరు బ్లాక్ అమ్ముతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సినిమా అంటే టికెట్లు దొరకలేని పక్షంలో బ్లాక్ లో కొనుక్కొని చూస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు
అయితే ఇప్పుడు కేవలం కంటెంపరీ కోర్టుకు సంబంధించిన మాట మాత్రం నడుస్తుంది ఆ సింగిల్ బెంచ్ లో. అది ఎంతవరకు వస్తుంది చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.